ఈ పొత్తులు ఖరారైనా కూడా గెలుస్తామా గెలవమా అనేటువంటిది వాళ్ళకి చాలా పెద్ద క్వశ్చన్ మార్కు ఇవాళ వాళ్ళ ఎదురుకుండా కనపడుతోంది. ఈ సందర్భంలో నాకున్నటువంటి డౌట్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎటువంటి నరహంతకుడంటే ఆయన అనుకున్నది చేయటం కోసం ఎంత దుర్మార్గానికైనా సరే ఒడిగట్టగలిగినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో రకంగా ఓట్లు సంపాదించుకోవాలి సానుభూతితోనో ఇంకో రకంగానో ఈ ఒక నిందని వైఎస్ఆర్సీపీ మీద వేసి వీళ్ళ మూలంగానే అరాచకాలు జరుగుతున్నాయని సృష్టించి వాళ్ళ ద్వారానా సరే ఓట్లు సంపాదించుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేశారని చెప్పి చూపించి తద్వారా ప్రయోజనం పొందాలని ఆశించేటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రాణహాని ఉంది వీళ్ళ ద్వారా అనేదాన్ని ముందుగా హెచ్చరిస్తున్నాను. ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేటువంటి దుర్మార్గాన్ని ముందుగా 1000 కళ్ళతో పసిగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఇది చెప్పాలని మనసుకు అనిపించింది, చెబుతున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు సమరశంకారావం అంటూ సభలు పెట్టి నా రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలకి ఉచ్చబడుతున్నాయంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దీని మీద మీరేం చెప్తారు? ఈ శంకర్రావం బదిరులు శంకర్రావు అంటారు. బదిరుల దగ్గర వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ దగ్గర కూర్చునే వాళ్ళ దగ్గర శంకర్రావు అని మీసాలు తిప్పితేనో తొడగలు కొట్టేసుకుంటేనో ఇవి సినిమాలు కాదు. బాలకృష్ణ వాళ్ళ మావయ్య సినిమాలు ఇలా చెయ్యాల అనగానే రైలు వెనక్కి వెళ్ళిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఇలా అనగానే సముద్రం కొద్ది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ గతంలో సినిమా ట్రిక్కుల్లో ఆయన హుదూదు తుఫాన్ వచ్చినప్పుడు అనుకుంటాను, తిత్లీ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారంట. వెళ్ళేసరికి ఈయన చూసి సముద్రం 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఈనాడు పచ్చపత్రికలు ఇవన్నీ చాలా ఆర్భాటంగా రాసినాయి. అందుకని చెప్పేసి ఇది సినిమా కాదు, చెయ్యాల అనగానే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవటానికి, ఇలా అనగానే సముద్రం వెనక్కి వెళ్ళిపోవటానికి ఈయన శంకర్రావు ఇది పట్టుకోవటమే చేత కాదు, ఊదటం అంతకన్నా చేత కాదు. వీళ్ళు శంకర్రావం అని అంటే ఇది చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే. వాళ్ళు ఏదో 10 మంది కూర్చొని ఏదో సినిమాకు ఫోజులు ఇచ్చేసినట్టుగా ఇట్లా పెట్టేశాడు. ఇలా కనీసం ఊదటం అంటే ఏంటో చేత కాదు, దాంట్లోంచి నోట్లోంచి గాలి ఎలా ఊదాలో తెలియదు. చంద్రబాబు నాయుడు కూడా శంకర్రావు ఇలా పట్టుకున్నాడు, మొహంలో ఫీలింగ్స్ ఉండవు, శంఖం ఇలా పెట్టుకున్నాడు, పక్క నుంచి మైక్లోంచి సౌండ్ వస్తూ ఉంటుంది. ఇవి సినిమా ట్రిక్కుల వరకు పనిచేస్తాయి. ఇవాళ 3 పార్టీలు కాదు 300 పార్టీలు కలిసినా కూడా చంద్రబాబు నాయుడిని ఆ కూటమిని నమ్మేటువంటి ప్రసక్తి అసలు ప్రజల్లో లేదు. ఈ శంకర్రావం ఏంటి, ఈ ఎర్ర పుస్తకం ఏంటి, ఈ పుస్తకం ఇలా పెట్టుకొని మీ పేర్లు రాశానని కోర్టులో ఆయన క్రిమినల్ కేసుని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ మన ఏసీబీ కోర్టులో ఈ ఎర్ర బుక్ పెట్టి వీళ్ళందరినీ చేస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకమే. దీన్ని ఇలా చేస్తున్నాడని కేసు ఫైల్ అయింది. ఇవాళ మళ్ళీ శంకర్రావం పేరు పెట్టుకొని ఎర్ర పుస్తకాలు ఈయన్ని చూసి భయపడిపోవటానికి ఈయన ఎవరిని చూసి ఎవరు భయపడతారు? జనరల్గా మీరు పురాణాలు చూసుంటారు, రామాయణ కాలం కానీ మహాభారత ఇది కానీ, లేకపోతే దీపావళి పండుగ జరుపుకుంటాం. దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం? కీచకుడు ఎవరిని ఆయన చంపేసిన సందర్భంగా నరకాసురుని చంపేసిన సందర్భంగా మనం దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. నరకాసుడు అనేవాడు ఎవడో రాక్షసుడిని చూసి జనరల్గా భయపడతాం. మరి వీడిని చూసి భయపడుతున్నారు అని అంటే నరకాసురుడు, నారాసురుడు, తర్వాత లోకేశ్వరుడు వీళ్ళందరూ రాక్షసులు. అసలు పుట్టికే వీళ్ళది రాక్షస గణంతో పుట్టినటువంటి మనుషులు. వీళ్ళ రాక్షసుల ప్రవర్తన కనుక ఒక మంచివాళ్ళు అంటే ఏంటంటే మిమ్మల్ని చూసాం పలకరించాలనిపించాలి, మీతో మాట్లాడాలనిపించాలి, మీతో స్నేహం పెంచుకోవాలనిపించాలి, అలా ఉండాలి. ఇది చూసి భయపడుతున్నారు మనల్ని అని అంటే నువ్వు రాక్షసుడివా, అసలు మనిషి గణంతోనే పుట్టావా అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు రాక్షసు జన్మ కనుక వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ యొక్క హావభావాలు, వీళ్ళ ప్రవర్తన అంతా రాక్షసతనంగానే ఉంటుంది. ఈ నారా లోకేష్ను చూసో చంద్రబాబు నాయుడిని చూసో ఆ పార్టీని చూసో భయపడటానికి ఇది త్రేతాయుగం కాదు, ద్వాపర యుగం కాదు, కలియుగంలో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి బంగాళాఖాతంలో కలవాల్సిన పరిస్థితి వాళ్ళకుంది.